ఏఐటీయూసీ అధ్యక్షులు డోలా శంకర్రావు అధ్యక్షతన పట్టణంలో గురువారం డే అండ్ నైట్ జంక్షన్ కూడలిలో అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు డాలా శంకర్రావు మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో కార్మిక వర్గం చేసిన పోరాటం 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అంబేద్కర్ ఆటో యూనియన్ స్థాపించి 6 సంవత్సరాలు అయింది అని, ఈ యూనియన్కు సర్వవేళలా వెనువెంట ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కొమరా భాస్కర్రావు మాట్లాడుతూ బ్రిటిష్ వారు పరిపాలనలో కార్మికులు ఎన్నో చావుదెబ్బలు తింటూ తమ హక్కుల కోసం పోరాడి వారి హక్కులు సాధించుకుని 1923 నుండి మేడే దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి బలగా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఎంతో మంది రక్తం చెందించి కార్మికుల హక్కులను సాధించుకున్నారని ఆయన అన్నారు. అలాగే అంబేద్కర్ ఆటో యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు అక్కి అంజీ, వై మురళి ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నిమ్మడ కృష్ణ, మురళి, సేనాపతి, కిరణ్, ఎస్ శ్రీను, ఎల్లాపూర్ణ ఆటో యూనియన్ కార్మికులకు సంఘీభావం తెలుపుటకు ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ టిటి ప్రవీణ్, ఆ సంఘ సభ్యులైన మాధవ్, రాము, సీనియర్ న్యాయవాది డాక్టర్ జి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆటో యూనియన్ తరఫున ఆటో సభ్యులందరి తరఫున యూనియన్ తరఫున మాట్లాడుతున్నాం. మేము మాకు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆఫ్ చేస్తే సడన్గా ఫోటోలు తీసేస్తున్నారు. ఏమనంటే కాకి షర్టు లోపల వేగిపోయినా కూడా దానికి ఫైన్ అనేస్తున్నారు. అది ఇదని చూడలేదు. కొన్ని కస్టమర్ వచ్చి రోడ్డు మీద మేము బండి వెహికల్ ఆపితే దానికి ఫైన్ అనేస్తున్నారు. ప్రతి దానికి ఆటో ఎక్కడ పడితే అక్కడ తీస్తే ఫైన్. కాకి షర్టు లేకపోతే 130 చేసేవాళ్ళు విన్నారు. ఇప్పుడు దాన్ని కూడా పెంచారు. తర్వాత ఓవర్ స్పీడ్ అంటున్నారు. లోపల ఓవర్ స్పీడ్ వేయడం వెళ్ళదు. దానికి 2500 లేదా 2000. తర్వాత వచ్చి ఎక్కడైనా జంక్షన్లో ఉన్నాం మేము. జంక్షన్లోకి వస్తే మాకు అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. కస్టమర్ వచ్చిన తర్వాత ఎక్కించాలంటే మాకు అక్కడ ఏది అక్కడ ఇప్పుడు వైజాగ్ అంటే స్టాపులు ఉన్నాయి. మాకు ఆటో ఏ స్టాపు లేదు కాబట్టి లోపల కాబట్టి అక్కడైనా ఆపుతాం. దానికి రాంగ్ పార్కింగ్ అని ఫోటో కొట్టేస్తున్నారు. అలా ప్రతివాడు సంపాదించే సంపాదనలో మాత్రం ఫోటో తీస్తే దానికి ఎంత పడచ్చో తెలియదు. 1500 పడవచ్చు, 2000 పడవచ్చు. ఇష్టం అది వాళ్ళ ఇష్టసరంగా వేసుకుంటారు. అది ఎంతని మన అమౌంట్ ఎంత పడిందని మెసేజ్ మాకు రాదు. అది లాస్ట్లో మేము కట్టేటప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఎంత అమౌంట్ ఎంత ఫైన్ మీకు ఉంది ఆటోకి. ఇది కష్టాలు మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయలు 30 10 గవర్నమెంట్ పోతుంది. ఇన్సూరెన్స్, ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని మిగతా 10 రూపాయలు కూడా లాగేస్తుంది. మా కార్మికులు ఎలా బతకాలి? రోడ్డు మీద మేము ఫైనాన్సులు కట్టాలి. ఒక ఫైనాన్షియల్ వడ్డీలు వేస్తారు. ఒక నీళ్ళు ఫైన్ వేస్తే సాటి పౌరుడు ఎలా బతకగలరు? రోడ్డు మీద ఫ్యామిలీలు ఎలా బతుకుతాయి? మమ్మల్ని మా కుటుంబాలంతా 4-5 ఉంటారు. వాళ్ళు ఎలా బతకగలరు? నేను కష్టపడే రూపాయలు 10 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటుంటే 10 రూపాయలు ఏమో ఏం తీసుకుంటే మరి మాకు మిగిలింది. మరి పెరిగిన ధరలు, ఈ బండి అప్పులు ఎలా కష్టాలు పడుతుంది? ఇవన్నీ తరఫున మీరు గవర్నమెంట్కి ఒక నిర్ణయిస్తున్నాం. మాకు ఇక్కడ ఏదైనా మీరు మాకు స్టాప్ ఇవ్వండి. స్టాప్ ఇచ్చేస్తే మేము ఎక్కడ పడితే అక్కడ ఆపం. మేము స్టాప్ ఇచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపం. స్టాప్ మాకు ఇచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపం. వెహికల్ ఆపేసి మేము పార్కింగ్ లేదు, ఏది లేదు. ఎలాగో వెహికల్ కస్టమర్ ఇస్తే ఆపుతామా? ప్రభుత్వం చేయడం కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మేము దయచేసి కోరుకుంటున్నాం. మా శ్రీకాకుళం సిటీలో, మా శ్రీకాకుళం జిల్లాకి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసి మమ్మల్ని అలరపాలు చేయడం కాకపోతే మాలో ఉన్న కష్టం పడినంత మీరే తీసుకుంటే మేము ఎలా బతకాలి? మా భార్య పెట్టి ఎలా బతకాలి? మేము చంద్రబాబు నాయుడు సీఎం గారికి అడుగుతున్నాం. ప్రభుత్వం నుంచి రాయితీ కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏది లేదు. కోరే రాజీ ఒకటే, కోరే విషయం ఒకటే. ఆటో యూనియన్, నేను క్యాషియర్ను. నా పేరు కిరణ్. మాకు సమస్య అంటే ఏమీ లేదు. మాకు ఇక్కడ అంటే స్టాండ్ కోసం మాకు ఒక సెటిలైట్ చిన్నది కావాలి. 2019 నుంచి మేము స్టాండ్ నిర్మించున్నాం. ఇంతకు ముందు నుంచే నిర్మించున్నాం. అప్పటి నుంచి మేము బోర్డు పాతడం అనేది జరిగింది. కానీ మాకు సమస్యలు బోర్డు ఉన్నాయి. కానీ మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుస్తారని కోరుకుంటున్నాము. మాకు ఏంటంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలోనే మాకు 15,000 వచ్చేది. అది కూడా ఇప్పుడేం రావట్లేదు. మాకు ఇప్పుడు ఈ ట్యాక్సీలని, బ్రేక్ అని, ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంది. చాలా సమస్యలు అవుతున్నాం. మాకు అవన్నీ మాకు క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడుకును, అలాగే మన జిల్లా అచ్చెన్నాయుడు గారికిను మాకు దయచేసి మాకు ఇలా చేస్తారని కోరుకుంటున్నాం. అదొకటి మా పిల్లలకి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా స్కూల్లో కొద్దిగా మాకు కూడా కొంచెం సీట్లు కొద్దిగా ఏర్పాట్లు చేసినట్టు చేస్తారని మేము ఆటో డ్రైవర్లుగా కోరుకుంటున్నాం. అది అంబేద్కర్ ఆటో యూనియన్ నుంచి మా విన్నపం.